మీకు తెలియకుండానే మీ భూమి వేరే వారి పేర్ల మీదకు మారిపోయే ప్రమాదం ఉంది. మీకు తెలియకుండానే మీ భూమి తాకట్టు పెట్టి అప్పు తీసుకునే అవకాశం కూడా ఉంది. బాపట్ల జిల్లా రేపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో మీ ఆస్తులుంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. అదేమని అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చే సిబ్బంది మీకు తారసపడొచ్చు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా సకాలంలో చర్య తీసుకుంటారన్న నమ్మకం కూడా లేదు. మరి రేపల్లె సబ్ రిజిస్టర్లో లిటిగేషన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్, ప్రైవేట్ బ్యాంకులకు మార్గేజ్ లాంటి వ్యవహారాలు సర్వసాధారణమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. 5 ఏళ్లుగా తిష్టవేసిన ఒక అధికారి ఏ కొత్త సబ్ రిజిస్టార్ అక్కడికి వచ్చినా మచ్చిక చేసుకుని తన అక్రమాలతో కోట్లు సంపాదించుకుంటున్నారని స్థానికులు చెబుతుంటారు. సర్వే నెంబర్లు మార్చేయడం, మార్గేజ్ చేసి అప్పులు తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం మామూలైపోయింది. అందుకు ఒక ఉదాహరణ ఇక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చిన నాగాయలంక మండలం నంగేగడ్డకు చెందిన భార్యాభర్తల ఆవేదన. తన స్థలాన్ని మార్గేజ్ రిజిస్ట్రేషన్ చేసిన తీరుని విజయ అనే మహిళ వివరించారు. మాకు 11 సెంట్ల స్థలం కలదు. దానిని రేపల్లె రిజిస్ట్రేషన్ ఆఫీస్లో గుంటూరు, కొత్తపేట, మణిపురం బ్రాంచ్ వారు మాకు తెలియకుండానే మార్టిగేజ్ చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల దానిని మేము అమ్మడానికి ఈసీ వేయించగా మణిపురం బ్రాంచ్లో మార్టిగేజ్ చేసినట్లుగా చూపిస్తుంది. దానిని మేము రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి అడగగా వారు మీకు చేతనైంది చేసుకోమని సీనియర్ అసిస్టెంట్ గారు అన్నారు. మాకు తెలియకుండానే మణిపురం బ్రాంచ్ వారు మేము ఎటువంటి సంతకం పెట్టకుండానే మాకు తెలియకుండా వారు మార్టిగేజ్ చేసుకున్నారు. అధికారులు మా యందు దయించి మా 11 సెంట్ల స్థలాన్ని మాకు విడిపించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. భూమిని ఇలా ఇష్టం వచ్చినట్టు రిజిస్టర్ చేస్తున్న సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని కొత్తగా వచ్చిన సబ్ రిజిస్టార్కి బాధితురాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. న్యాయం జరగకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని, అక్కడ పట్టించుకోకపోతే న్యాయ పోరాటం చేస్తానంటున్నారు.